హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి మార్క్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ సోనీ లెవెల్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బాగుంది. మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 21 minutes అలా ఉంటుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ ఏంటంటే ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి మార్కోకి ఏం సంబంధం, ఆ మర్డర్ చేసిన వాళ్ళు మార్కో ఏం చేస్తారు అనేది బేసిక్ స్టోరీ లైన్. ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకెందుకు మావా, మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా నాకైతే అంటే ఓకే. ఈ మూవీకి ముందు నుంచి అందరూ ఏంటంటే మోస్ట్ వైలెంట్ మూవీ అని అన్నారు. నాకైతే అలా అనిపించలేదు. ఇదైతే మోస్ట్ వైలెంట్ మూవీ అయితే కాదు, కానీ మోస్ట్ వైలెంట్ మూవీ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా మనం ఇండియాలోంచి రిలీజ్ చేసిన అన్ని మూవీస్లో ఇదైతే మోస్ట్ వైలెంటెడ్ మూవీ అని చెప్పి అని అనుకోవచ్చు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ 40 to 50 minutes బాగానే వెళ్ళిపోద్ది. అంటే మధ్యలో కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్లో వెళ్తుంది, అక్కడ కొంచెం డ్రాగ్ అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా వైలెంట్గా కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ అయితే పర్లేదు అని అనిపించింది. అంటే ఫస్ట్ హాఫే కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఫ్లాట్గా ఉంటుంది మొత్తం. అంటే చాలా వరకు మనం గెస్ కొట్టగలం. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ తర్వాత నుంచి ఈజీగా గెస్ చేయగలం. అలాగే క్లైమాక్స్ అనేది బాగా పెట్టారు. అంటే ఆ వైలెన్స్ కానీ అదంతా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే. మూవీ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పైగా ఏంటంటే మూవీ చాలా గ్రాండియర్గా డిజైన్ చేశారు. క్లైమాక్స్లో ఏంటంటే కొంచెం వైలెన్స్ సీన్ ఉంటుంది. ఆ వైలెన్స్ సీన్ ఏంటంటే సీజీఐ సరిగ్గా చేయలేదని అనిపించింది. అంటే ఇప్పుడు నార్మల్గా వేరే వెబ్ సిరీస్ చూసుకునేటట్టయితే మిర్జాపూర్ కానీ, పాతాల్లోక్ కానీ వాటిల్లో ఏంటంటే కొంచెం నీట్గా చూపిస్తారు. అదేంటంటే కొన్ని కొన్ని చోట్ల బాగా అంటే బాడీ పార్ట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి కొన్ని బాగానే ఉంటాయి. కానీ క్లైమాక్స్లో ఏంటంటే అది కొంచెం అబ్నార్మల్గా అనిపించింది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే నేనైతే కొంచెం కష్టమనే చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో చాలా వరకు మనకి వైలెన్స్ అనేది చాలా ఉంటుంది. క్లైమాక్స్లో అయితే కొంచెం పీక్ లెవెల్లో ఉంటుంది. అంటే మన ఇంట్లో వాళ్ళు కొంచెం కొంచెం కాదు, చాలా ఇబ్బంది పడే సీన్స్ ఉన్నాయి. అంటే సెక్స్ సీన్స్ అయితే ఒకటే ఉంది, ఇంటిమేట్ సీన్. అది అంతగా ఏమి ఉండదు కూడా. మెయిన్ ఏంటంటే ఈ వైలెన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు దాకా వాళ్ళు చూసిన వాటిల్లో అయితే. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే, ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటది. అంటే యాక్షన్ సీక్వెన్స్ అదంతా సింగిల్ టేక్‌లో చేశారు. అదైతే చాలా బాగా అనిపించింది. అంటే కెమెరా యాంగిల్స్ కొంచెం అంటే బ్లర్‌గా ఉన్నాయి. కానీ ఏంటంటే, ఆ సీక్వెన్స్ అలా రన్ చేయడం చాలా బాగుంది సింగిల్ టేక్‌లో. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే హీరో వరకు ఆయన బానే చేశారు. కానీ ఏంటంటే, ఆయన వాయిస్ అనేది అంతగా సెట్ అవ్వలేదు. అలాగే హీరోయిన్ పెట్టారు. కానీ ఏంటంటే తెలిసిందే కదా! జస్ట్ నార్మల్‌గా పేరుకి పెట్టారు. అంతగా అయితే ఆమెకి ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ఇంకా విలన్స్‌ని బాగా చూపిచ్చారు. అంటే వాళ్ళ క్రూయల్టీ మొత్తం చాలా బాగుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్‌లో వాళ్ళు బానే యాక్ట్ చేశారు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.